నారాయణాయ, అంతా వాసుదేవుడే, నారాయణుడే ఈ తత్వాలను నడిపిస్తున్నాడు, అన్ని తత్వాలకు ఆయనే అధిపతి అని చెప్పాడు నారదుడు. ఫైనల్గా అర్థం. వాడి క్రిందికి వచ్చి వాళ్ళ నాన్న విషం చూపించినా అది కూడా విష్ణువే అనుకుంటాడు. చూడు బుద్ధి మారలా. సింహాలు చూపించా, ఏనుగులు చూపించా, నీళ్ళల్లో పడదోయిచ్చా, అగ్నిగుణంలో ఏపించా, ఈయన భావం ఎట్లుంది అప్పుడు కూడా? అది కూడా విష్ణువే. ఏదే అవన్నీ విష్ణువే అని చెప్పినాడు కదా. ఇంకా వివేకానందుడు, రాముడు, ఆంజనేయుడు, శివరామ దీక్షితులు పోయినాడు శ్రీధరుల దగ్గరికి. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే అన్నాడు. శ్లోకానికి అర్థం చెప్పు అన్నాడు దీక్షితులు. చెప్తానే దాంట్లో లోపము చూపించినాడు శ్రీధరులు. 2 పూర్ణాలు ఉన్నాయేమిరా, ఉంటే ఒకటే ఉండల్లా, పూర్ణము నుంచి ఇంకో పూర్ణం పుడుతుందా, పుట్టిండే పూర్ణం పోయి తల్లి పూర్ణం అట్లే ఉంటుంది ఏమిరా ఎర్రవాడా, తల్లి నిజమైతే దాని బిడ్డ కూడా నిజం కావాలి కదా అంటానే ఒకటే మాటకే అర్థం చేసుకున్నాడు ఈ మహనీయుడు. మళ్ళీ అట్టే నడిచినారు వాళ్ళ జీవన పద్ధతి. మనము కూడా బోధ విన్న తరువాత శ్రద్ధ బోధందు నిలిపి ఇంటికి పోయి మన శ్రద్ధ దేనిపైన ఉండాలా? అశ్రద్ధను నీ నేర్పు చేత జాడించితివా, బద్ధత్వం అంతా వాయును, బుద్ధికి సరిపడితే దీన్ని పూనగదోయి. దీన్నే పూనల్ల మనం ఏం చేయాలా? దీన్నే ఇదే కనుమూసినా కను తెరిసినా ఇదే స్మరణ. నాకు ఇంతకంటే ఇంకేం బావాలని ఆత్మబుద్ధి తృప్తి ఉండాల మెయిన్. మళ్ళా భోగభాగ్యాలకు పరిగెత్తేది లంపట. ఈ స్వామి రాత్రి నాకు ఓ మాట చెప్పినాడు, బాగా నచ్చింది. ఇంక ఎందుకు అదంతా వెంబడించేది, ఏందుంది దాంట్లో, అన్నీ చేసాడు చేసేసినా ఈ బోధలోనే సారం ఉంది అని చెప్పి నేను దీంట్లో కొంచెం నిష్ణాతులుగా ఉండే వాళ్ళని పిలిపించి క్లాసులు పెట్టి వినిపిస్తున్నాను. అట్లా రావాల భావము, ముఖస్థుతి చేసేది కాదు నేను. అది అట్లా రావాల భావం. ఇంక చాలని ప్రపంచం పైన రోత పుట్టాల. ఏం కావాలా? ఇంకా అట్లా తీసుకొని మనం 4 పనులు చేయాలన్నాం కదా. ఏంటంటే స్వామి 4 పనులు? ఈ ఎరుకను అట్లా పెడితేనే అది ఒక హద్దుకు వస్తుంది. ఎడతెరిపి లేకుండా పెట్టాలి. నన్ను మా వాళ్ళు ఎందుకు ఇంత పుస్తకాలు రాస్తాను అన్నారు. ఇప్పుడు మళ్ళీ 700 పేజీలతో ఒకటి రాసి ప్రింట్ చేయిస్తాను. 500 పేజీలతో గురుగీతలు, గురు శ్లోకాలకు, పూర్ణ పూజకు, నిత్యానుష్ఠానానికి భావార్థం రాసి ఓ బుక్ రెడీ అవుతూ ఉంది. పరిపూర్ణ బోధ పాఠగా తెలుసుకో. ఇంకా ఇన్ని బుక్కులు రెడీ చేసినా నేను 2000 పేజీలు A4 సైజులో ప్రింట్ అవుతాను అన్నీ కలిపి. నాకేం పని చేస్తా నేను? చెప్పనన్నా చెప్తా, రాయనన్నా రాస్తా, చదవనన్నా చదువుతా, విన్నన్నా వింటా. నా సెల్లులో ఎన్నో బోధలు ఉన్నాయి, అవి కూడా వింటా నేను. మనసును మాత్రము ప్రపంచ విషయాలు లేకపోనేను చూసినా నేను. అన్నీ డబ్బులా చూసినా, స్త్రీ సుఖం చూసినా, మంచి మంచి తిండి తిన్నా, ఇంకేందుందిలే దానివల్ల సారమని ఇక్కడ పెట్టేసిన ఫుల్ టైం. ఇక్కడ పెడితేనే తృప్తి ఉంటుంది, ఎరుక అణుగుతుంది. ఇది సామాన్యమైంది కాదు. ఏది ఈ ఎరుక? ఒక పెద్ద ప్రపంచ చక్రవర్తి ఒక అచల గురువు ఆశ్రమం లేకపోయినాడు. ఎక్కడికి పోయినాడు? ఆ గురువు స్థితిగతులు 2 గంటలు చూసినాడు. ముఖార విందము, ఆయన తృప్తి, ఆయన వ్యవహారము, ఆయన యొక్క శాంతం అన్నీ గమనించినాడు. ఆ ఆశ్రమం అంతా అయినా 10,000 రూపాయల సామాన్లు లేవంట. సాపలు 4, డొక్కు మంచాలు 2, పరుపులు 2, ఇంకా అంతా అట్లా ఉంది. తిండి తీర్థాలు పెద్దగా లేవు, ఏం లేవు. అయినా ఆయన ముఖంలో కళలు, ఆయన నడి నుడి వృత్తి ప్రవృత్తి అంత అద్భుతంగా ఉన్నాయి. నేను ఇంత చక్రవర్తిని, ధనాగారము, ధాన్యాగారము, బంగారు వజ్ర వైడూర్యాలు, భార్యలు, సేవకులు, నాకు ఈ తృప్తి లేదే, ఎందుకు ఈ బ్రతుకు? ఆయనతో జతగడదామని చెప్పి తన కొడుకు పట్టాభిషేకం చేసి గురువు దగ్గర ఉండిపోయినాడు. ఎవరు? చక్రవర్తి. అట్లా అన్నీ వద్దనుకున్నాడు. ఎవరు? సరే బోధ అంతా చెప్పినాడు గురువు, తీర్చిదిద్దినాడు.
చూస్తాము వాని స్థితి అట్లుందో అని 1 సంవత్సరం తర్వాత వేరే రాజ్యం లేకపోయినారు. ఊరు బయటకు పోతానే మీరెవరో పరదేశీయులు ఉన్నట్లున్నారు, మంచినీళ్ళు తాగుతురా అండి అని ఆ ఊరు బయట ఉండే ఒక ఆమె పిలిచింది వాళ్ళని. పోతానే బంగారు గ్లాసుల్లో నీళ్ళు ఇచ్చిందంట, మంచినీళ్ళు. కూర్చోండి అని బంగారు కుర్చీలు వేసింది, బంగారు పల్లెంలో అన్నం పెట్టింది. అంతా బాత్రూము ఇల్లు అంతా బంగారు వజ్రాలే, ఎంత టన్నులు డబ్బులు. చూడు రాజా, నీ రాజ్యంలో ఇట్లా ఇండ్లు ఉన్నాయా, ఎంత ధనవంతమైన మనుషులు ఉండారా అని ఈ గురువు ఆ రాజుని అడిగినాడు శిష్యుని. వాడు నవ్వుతా గమ్మున ఉన్నాడు. మళ్ళీ ఈ గురువు ఆమెను అడిగినాడు, మన ఇల్లేనా ఇట్లా, ఈ ఊర్లో అన్నీ ఇట్లే ఉన్నాయి రాజ్యంలో అని. స్వామి, మొత్తం ఈ రాజ్యం అంతా బంగారుమయమే. ఇది ఇంకా బాగుంది. నీళ్ళు తాగిన గలాసాల్లో బంగారు గలాసు పారెత్తే ఎంతలా అవుతుందో ఏమిటో అంటే ఎక్కడ ఉన్నారా ఇట్లా వాళ్ళంటే మేము ఇంకొక ఇంటికాడికి ఇంటికా నీళ్ళు తాగకపోతే ఇంకొక ఇంటికాడికి పోతే గలాస్ అక్కడ పారేమన్నారు. ఫస్ట్ ఇల్లు గలాసు, మళ్ళీ భోజనం ప్లేటు, మళ్ళీ ఇంకొక ఇల్లు మించి ఇల్లు. ఇది కూడా బాగుంది. ఇంకా మసాలా పెట్టా, పారేమనేది బాగుంది ఇది. మళ్ళీ ఇప్పుడు ఆ స్వామి చెప్పే భావం ఏమంటే ఫస్ట్ ఇంటికాడికి పోయినారు, బంగారు గ్లాసుల్లో నీళ్ళు ఇచ్చినారు. నీళ్ళు ఇచ్చి మళ్ళీ ఇస్తారు కదా మామూలుగా, పడేమనింది ఆ ఇంటి టైం. ఏమి ఇది ఆశ్చర్యము, ఎక్కడ అందరి ఇళ్ళల్లో బంగారు గ్లాసులు వాడిని వాడమన్నారు. మళ్ళీ రెండో ఇల్లు భోజనానికి పిలిచినారు. ఇక నేను పెంచుతాలే స్వామి. బంగారు ప్లేట్లలో భోజనం పెట్టినారు, కడక్కుండా పడేసినారు అవి కూడా. ఏమంటే ఇవి వాడిని వాడతామా మేము, ప్రతిపూట మేము కూడా కొత్త ప్లేట్లే. అబ్బా ఎంత బంగారు ఉండాలి. అందరి ఇండ్లు అంటే అందరి ఇండ్లు ఇంతే.